సంస్కృతం గొప్ప, తెలుగు గొప్ప అంటే దేనికదే గొప్ప అండి. సంస్కృతంలో ఒక ఛందస్సు ఉంది, తెలుగులో సొంత ఛందస్సులు మనకు లేవా? కందము, ఆట వెళ్ళది ఇవన్నీ మన సొంతం కాదా? అంటే అవి ఉన్నాయి. అవి సంస్కృతంలో కూడా ఎన్ని ఛందస్సులు ఉన్నాయి మనం లెక్క పెట్టలేని ఉన్నాయి. ఏకంగా ఒక అనుష్ఠుపులోనే 240 రకాలు ఉన్నాయి. కాబట్టి అన్ని అనుష్ఠుప్ ఛందస్సులు 8 అక్షరాలున్నా ఒకలా ఉండవు. అవి వట్టాలు గణ విభజన చేస్తే కనుక ఇక్కడి నుంచో వచ్చిపడి అన్నీ మనం కలిపి మన స్వంతంగా కొన్ని తయారు చేసుకొని మన పదాలు, తెలుగు పదాలు, అలాగే ఏ భాషకి ఆ భాష పదాలు అన్నీ పెరుగుతూ వచ్చే కలిసి ఒక పెద్ద సముద్రంలాగా మన భాష ప్రపంచం తయారైందండి. ఇందులో మళ్ళీ ఈ నది నీళ్ళు వచ్చాయా, ఆ నది నీళ్ళు వచ్చాయని కదా, ఒక సముద్రంలో ఒకసారి కలిసిన తర్వాత నది నీళ్ళని మనం వేరు చేయలేం. కలిసేదాకే ఇది గంగా నది, యమునా నదో, లేకపోతే గోదావరి, కృష్ణా తెలుసు, కలిసిన తర్వాత అందులోంచి వేరు చేయలేం. ఈ సంస్కృతం కూడా అలాంటి ఒక సముద్రం, అందులోకి అన్నీ కలిసేయా లేకపోతే అందులోంచి నీళ్ళు విడిగా వచ్చి ఇందులోకి వచ్చాయా అనేది మాత్రం నిర్ధారించలేము. దాని గురించి తర్కం కూడా అనవసరం. ఏది ముందైనా ఏది వెనకైనా భాషకున్న సౌందర్యం భాషకు ఉంటుందండి. ఏ భాషకున్న సౌందర్యం ఆ భాషకు ఉంటుంది.